థ్యాంక్ యూ. హైదరాబాద్ శిల్పారామంలో సంక్రాంతి సంబరాల అంబరాన్నంటే తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలతో పల్లెటూరు వాతావరణాన్ని తలపిస్తోంది శిల్పారామం. సంబరాలు వీక్షించేందుకు పెద్ద ఎత్తున వస్తున్నారు నగర ప్రజలు. పబ్లిక్ను ఆకట్టుకునే విధంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. శిల్పారామంలో సంక్రాంతి సంబరాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ లహరి, ప్రతి ఏటాలాగానే ఈసారి కూడా శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈసారి సంక్రాంతి సంబరాలకు సంబంధించి ప్రత్యేకతలు ఏంటి లహరి? శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటున్నాయని చెప్పుకోవచ్చు. పల్లెటూరుని తలపించే విధంగా పట్టణంలో కూడా ఎంతో అంగరంగ వైభవంగా శిల్పారామంలో అయితే సంబరాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేంత విధంగా కూడా శిల్పారామంలో కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. సో ఇందుకు నిదర్శనంగానే బసవన్న ఆటలు, హరిదాసుల విన్యాసాలు, అలాగే జంగమ్మలు, అలాగే పిట్టల ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ తమ విన్యాసాలను కూడా ప్రదర్శిస్తున్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎప్పటి నుంచి వాళ్ళు ఈ కళా నైపుణ్యానికి వచ్చారు, ఏంటి వాళ్ళ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. సో ఎప్పటి నుంచి మీరు విన్యాసాలను చేస్తుంటారు? సో శిల్పారామంలో ఎన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రదర్శిస్తుంటారు? అసలు ఏమంటారు ఈ వేషం? ఇది జంగమదేవరు అంటారమ్మా. సాక్షాత్తు పరమశివుడే 12 సంవత్సరాలు జంగమదేవరు వేషధారి అయి భిక్షాటన చేశాడనేది నానుడి. అంటే సాక్షాత్తు ఇలా భిక్షాటన చేసి కాశీలో విశ్వేశ్వరుడిగా వెలిశాడనమాట. ఈ సంక్రాంతి వేళలో ఈ జంగమదేవరులు ధనుర్మాసం మొదలుకొని కనుమ వరకు కూడా ఈ నెల రోజులు కూడా ఈ జంగమదేవరులు, హరిదాసులు, బుడబొక్కల వాళ్ళు, దేవర వేషాలు, పెట్టెల ద్వారా ఇట్లా ఉంటారని చెప్పి గ్రామాల్లో తిరుగుతూ ఉంటారు. ఈ జంగమదేవర వేషాలు ఏంటంటే వాళ్ళ తాతల్ని, తండ్రుల్ని, అట్లాగే కొత్తగా ఇంటికి వస్తుంటారు అల్లుళ్ళు, కూతుళ్ళు, కోడల్ని వాళ్ళందరూ కూడా పొగుడుతూ ఉంటారు వాళ్ళ తాతలతో సహా. ఇది సనాతన సాంప్రదాయమైనటువంటి కళ అండి. పూర్వకాలంలో ఉండేవి, ఇది తగ్గిపోయినాయి. ఇప్పుడు ఈ భాగ్యనగర్లో ఈ పట్టణవాసులందరూ కూడా పల్లెల్లోకి వెళ్ళి పల్లెల్లో చూడాలి అంటే కష్టం. అందుచేత అట్లాంటి పల్లెల్లో ఉండే వాతావరణాన్ని ఈ భాగ్యనగరంలో ఈ శిల్పారామంలో ఒక పల్లె గ్రామాన్ని ఏర్పాటు చేసి అట్లాగే వచ్చే వాళ్ళందరికీ, పిల్లలకి, భావి తరాల వారికి తెలిసే విధంగా ఈ శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ గారు మనం అంటే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి తెప్పించారు. మమ్మల్ని విభూతి వారి కుటుంబం అంటారు. మేము ఈ శిల్పారామం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మేమే వస్తున్నాం అనమాట. అదే మీరు ఎప్పటి నుంచి వేస్తున్నారు ఈ కళా నైపుణ్యం? ఇంకోటి, ఇప్పుడు చాలా వరకు కూడా కాలం మారుతున్న కొద్దీ కొన్ని కళలు కూడా అంతం అయిపోతున్నాయి, కనుమరుగైపోతున్నాయి. సో ఇప్పుడు ఇక్కడ పల్లెటూరు వాతావరణాన్ని కూడా తలపించే విధంగా ఇక్కడ శిల్పారామంలో ప్రతిదీ కూడా మనకి కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ పబ్లిక్ నుంచి మీకు రెస్పాన్స్ ఏ విధంగా ఉంటాయంటే మిమ్మల్ని ఏమన్నా అడిగి తెలుసుకుంటున్నారు? అద్భుతంగా రెస్పాన్స్ ఉందండి. ఎందువల్లంటే ఈ పిల్లలకి తెలియదు కదా, ఆ పెద్దవాళ్ళు తీసుకొని రావడం తద్వారా ఇగో జంగమదేవరులు, ఇగో బుడబొక్కల వాళ్ళు, ఇగో హరిదాసులు, వీళ్ళు పూర్వంలో వచ్చేవారు హరిదాసులు, అట్లాగే పెట్టెల ద్వారా నవ్విస్తూ ఉంటాడు అని పిల్లలకి కూడా తెలిసే విధంగా భావి తరాల వారికి అర్థమయ్యే రీతిలో ఈ కార్యక్రమం ఇక్కడ బాగా జరుగుతుందండి. ప్రజల్లో రెస్పాన్స్ చాలా బాగుంది, చాలా ఆనందపడుతున్నారు. థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ హరిదాసులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో సంక్రాంతి పండుగ చాలా పెద్ద పండుగ కూడా. హరిదాసులు కూడా ఇంటి ముందరకు వచ్చి బసవన్నల విన్యాసాలు, హరిదాసుల విన్యాసాలు కూడా ఉంటాయి. సో సార్ నమస్తే అండి. నమస్కారం అమ్మా. అందరికీ కూడా సంక్రాంతి పండుగ నాడు సకల శుభాలు కలగాలి, కనుమ పండుగ నాడు కలిమిలేములు కలగాలి, ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో అందరూ కూడా ఆనందంగా ఉండాలి. సర్వేజన సుఖనో భవంతు. హరిదాస్ అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అవతారం. తలపైన అక్షయపాత్ర ధరించి తంబుర వాయిస్తూ ఆ గానం హరినామ సంకీర్తనను గానం చేస్తూ చిడతలు వాయిస్తూ హర నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శ్రీమద్రమారమణ గోవింద గోవింద అంటూ హరినామ సంకీర్తన ఇట్లా భగవంతుడి నామాన్ని పలుకుతూ గ్రామాల్లో కూడా వీధి వీధి వాడవాడ తిరుగుతూ ఇక్ష్వాకు కుల తిలక ఇకనైనా పలుకవా రామచంద్ర మమ్ము రక్షింపకున్నాను రక్షాకూలెవరయ్యా రామచంద్ర సీతమ్మకు జయిస్తి చింతాకు పదకము రామచంద్ర ఆ పదకము నాకు బట్టే 10,000 వరహాలు రామచంద్ర ఇంద్రారమణ గోవింద గోవింద హరి అంటూ హరిదాసులు తిరిగేవారు పూర్వం. అయితే అటువంటి హరిదాసులు వీధి చివరిలో ఉన్నారంటే వాకిట్లో
చక్కగా పళ్ళు పలహారాలు భిక్ష అవన్నీ పట్టుకొని ఆ ఇంటి ఇల్లాలు ఇంటి యజమానులు అలా నించొని ఉండేవారు. హరిదాసులు వచ్చాక చక్కగా వారికి వేసేవారు, భిక్ష వేసేవారు. అది పూర్వం ఒకప్పట్లో. కానీ ఇప్పుడు పల్లెటూర్లలో కూడా గ్రామాల్లో కూడా ఆదరణ తగ్గుతూ వస్తుందమ్మా. ఈ ఆదరణ లేకపోవడం వల్ల హరిదాసులు కూడా కనుమరుగైపోతున్నారు, అంతరించిపోతున్నారు. ఏదైనా పోషణ ఆదరణ ఉంటేనే ఏ కళారూపమైన బ్రతుకుతుంది. కాబట్టి ఇట్లా సనాతన కళలు ఇవన్నీ కూడా కళారూపాలు. ఎందుకంటే సంక్రాంతి అంటే పెద్దల పండుగ. ఇంటికి వచ్చినటువంటి ధాన్యం పంటలు ఇవన్నీ కూడా 10 మందికి దానం చేయాలి, 10 మందితో పంచుకోవాలి. మనం తిన్నది మట్టి పాలు, మన చేత్తో ఇతరులకు దానం చేసింది మన పాలు అన్నారు. కాబట్టి ఇది పెద్దల పండుగ, పెద్ద పండుగ. మన పూర్వీకులు పెద్దలు ఎందుకు పెడతారంటే ఈ పండుగలన్నీ కూడా అందరితో కలిపి చేసుకోవడానికి, సమాజంతో అందరితో కూడా మనం పంచుకోవడానికి. ఒక హరిదాసులు, జంగమదేవరులు, బుడబొక్కల వారు, పెట్టెల దొరవారు ఇట్లాంటి అందరితోటి చక్కగా మనం దాన ధర్మాలు చేస్తూ పుణ్యాన్ని సంపాదించుకోవాలి, మంచిని సంపాదించుకోవాలని ఇటువంటి పండుగలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ అంతరించిపోతూ వస్తున్నాయి. కానీ మన శిల్పారామంలో మాత్రం ప్రతి సంవత్సరం కూడా మేము వచ్చి, అంటే మమ్మల్ని పిలిపించి ఇక్కడ చక్కగా ఈ ప్రదర్శనలు చేయిస్తూ ఉంటారు మన స్పెషల్ ఆఫీసర్ గారు. అంటే మేము మా తాత తండ్రుల దగ్గర నుంచి వస్తున్నామమ్మా ఇక్కడికి. మా తాతయ్య గారు వచ్చారు ఫస్ట్లో ఒక 30 సంవత్సరాల క్రితం, తర్వాత మా తండ్రులు వచ్చారు, తర్వాత ఇప్పుడు మేము వస్తున్నాం. ఇక్కడ భాగ్యనగర వాసులందరూ కూడా చాలా చక్కగా ఆదరిస్తున్నారు. జై శ్రీమద్రమారమణ గోవిందో హరి. అలాగే పెట్టెల దొరలు కూడా ఉన్నారమ్మా. సో మొత్తం మీద అయితే ఎంతో అంగరంగ వైభవోపేతంగా శిల్పారామంలో హరిదాసులు, బసవన్నలు ఆడుతూ పాడుతూ కూడా ఇక్కడ ఎంతో చక్కగా కూడా అలరిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ పిట్టల దొర కూడా ఉన్నారు. వారి పాత్ర ఏంటి అసలు? మరిన్ని వివరాలు తెలుసుకుందాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.